బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేడీ కానిస్టేబుల్స్ సిహెచ్ సునీత, బి ధనలక్ష్మిలు పాల్గొని చీరాల పట్టణంలో సిఈసి కాలేజ్ వెనుక ఎస్టీ కాలనీలో మహిళలు, ప్రజలకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనా విశేషాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని వివరించారు. పిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెప్పండి, పర్లేదు, మేము అసలు మాకు జనానికి సంబంధం లేదన్నట్టు ఉంటే ఇప్పుడు జరగదు. ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? ఫోన్లు ఉన్నాయా? మరి ఫోన్లు ఎందుకు వాడుతున్నారు మీరు? కాదమ్మా, మీకు మీరు దాపెట్టుకుంటున్నారు, గుర్తుగా దాపెట్టుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి జరిగింది. మనం ఏమనుకుంటున్నాం అంటే మన ఇంట్లో అమ్మాయి కాదు కదా, స్నాచింగ్ వస్తున్నారు. ఎవరు ఎట్లాగా? మీరు పొద్దున్నే వచ్చి ముగ్గేస్తా ఉంటారు, ఎవడో వస్తాడు గుర్తు తెలియని. పొద్దున్నే అంటే కొంతమంది చీకటితో వేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమంది నిదానం చేసుకోవచ్చులే అనుకుంటారు. వాళ్ళు ఏంటి ముగ్గేసేటప్పుడు వచ్చే వాళ్ళు ఎలా వస్తారు? హెల్మెట్ పెట్టుకొని వస్తారు, లేదా ముక్కులు వేసుకొని వస్తారు. వాళ్ళ ఫేస్లు మీరు ఐడెంటిఫై చేయగలరా? ఏదో ఆ రోజు చేసుకుంటే వస్తుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు ఊరికి వెళ్తారు, చివరి ఉంటుంది ఆ ఇల్లు, ఆ ఇంటి పక్కన కొద్దిగా దూరంలో ఇల్లు ఉంటుంది. ఒకళ్ళు ఊరికి వెళ్తారు, చేయాలనుకున్నాడు రాత్రి రాడు, పగలు ఖచ్చితంగా చూసుకుంటాడు. ఒక ఇంటిని దొంగతనం చేయాలనుకున్నాడు, పగలు ఖచ్చితంగా చూసుకుంటాడు. 2 రోజులు 3 రోజులు వాడు అబ్జర్వ్ చేసిన తర్వాత చేస్తాడు. ఒక ఇల్లు తాళం వేస్తుంది, అతను చూస్తాడు, ఇల్లు తాళం వేస్తుంది, ఇంట్లో వెళ్తూ చూస్తుండండి. మళ్ళీ పొద్దుగులు ఆ ఇంటికి చూడమని అట్లా మీరు లేచినప్పుడు ఒకసారి కిటికీలో వచ్చి కొద్దిగా తొంగి చూడండి. ఏదన్నా నైట్ ఎవరన్నా కలుపులు కొడతారు. ఏం జరిగింది? ఆ చిన్నదాన్ని వదిలేస్తున్నారు. మొన్న పెద్ద జరిగింది ఒక 2 నెలల క్రితం. అంటే ఫోక్సో కేసు జరిగినా కూడా మీరు చెప్పకుండా దాచి పెట్టుకుంటున్నారు. అలా దాచి పెట్టుకోవడం వల్ల ఏమైనా వస్తుందా మీకు?